ఇవాళ మనం ఎంతో రుచిగా ఉండే మామిడి పండు బొబ్బట్లు చేసుకుందాం. వాటికి కావలసిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బెల్లం, ఇదే గ్లాస్‌లో 2 గ్లాసుల మైదా పిండి, 1 గ్లాస్ శనగపప్పు కడిగి 2 గంటలు నానబెట్టుకున్నానండి. ఒక మామిడి పండు, నెయ్యి, పసుపు, ఉప్పు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్‌లో కడిగి నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుందాం. శనగపప్పు మునిగేదాకా నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు 2 విజిల్లు వచ్చేదాకా దీన్ని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మైదా పిండిలో మనం చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుందాం. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పిండిని కలుపుకుందాం. ఇలా మెత్తగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని కాస్త నెయ్యి వేసుకొని దానిపైన మూత పెట్టేసి హాఫ్ ఎన్ అవర్ పెట్టుకుందాం పక్కకి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను మనం ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఉడికించుకున్న శనగపప్పుని చల్లారబెట్టుకొని మిక్సీలో వేసేసుకుందాం. ఇలా పేస్ట్ అయిన శనగపప్పుని ఇప్పుడు మనం ఒక బాండీలో వేసేసుకుందాం. ఇందులోనే బెల్లం కూడా ఒక గ్లాస్ వేసేసుకుందాం. ఇప్పుడు మ్యాంగో ప్యూరీని కూడా వేసేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దగ్గర పడేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు కాస్త షుగర్ కూడా వేసుకుందాం. నేను టేస్ట్ కోసం కొంచెం వేస్తున్నాను షుగర్. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇందులో కాస్త నెయ్యి కూడా వేసుకొని కొద్దిసేపు దగ్గర అయ్యేంత వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనం బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం మైదా పిండిని రౌండ్‌గా రోటీలాగా అద్దుకుందాం. ఇప్పుడు దీంట్లోకి చల్లారబెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుందాం. స్టఫ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు చపాతీల్లాగా ఒత్తుకుందాం. ఇప్పుడు పాన్ పైన నెయ్యి కూడా వేసుకొని బొబ్బట్లని వేసేసుకుందాం. ఇలా 2 వైపులా మనం నెయ్యి వేసుకొని కాల్చుకుందాం. తీయని మ్యాంగో బొబ్బట్లు రెడీ. ఇలా మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.